శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సుమారు 10 మంది వరకు చనిపోయారు, 50 మంది వరకు గాయపడ్డారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి? దీనికి బాధ్యులు ఎవరు? హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కీవర్డ్స్. కాశీబుగ్గ టెంపుల్ ఒక ప్రైవేట్ టెంపుల్ కావడం, సరైన ఏర్పాట్లు చేయకపోవడం, భక్తుల రద్దీని ఎక్స్పెక్ట్ చేయకపోవడం, ఇవేనా ఈ పరిస్థితి కారణాలు? కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫౌండర్ హరిముఖన్ పాండ్యా ఈయన ఏమంటున్నారంటే, 5,000 మంది భక్తులు వస్తారనుకుంటే 25,000 మంది భక్తులు వచ్చారు, దానికి నన్నేం చేయమంటారంటూ ఆయన వాపోయారు. కార్తీక మాసం ఏకాదశి, అందులోనూ శనివారం, గుడిని మేనేజ్ చేసేవాడికి ఈ మాత్రం అవగాహన ఉండదంటారా? కారణం ఏదైనా ఉనివ్వండి, జనాలు రైలింగ్లు బదులుకుని బయటకు వచ్చి కింద పడిపోయిన వాళ్ళు మెడల మీద కాళ్ళు వేసి తొక్కుకుంటూ పోతున్నారంటే అసలు మనం ఇక్కడ ఎందుకు వచ్చాం, అసలు మనం వచ్చిన పని ఏంటి అని ఆలోచించాల్సిన మినిమం అవగాహన మనకు ఉండాలి కదా. గుడిలోకి ఎంటర్ అయిన మొదలు ఫాస్ట్గా దర్శనం చేసేసుకోవాలి, మొదటి దర్శనం మాయక అయిపోవాలి. అసలు ఏంటిది? దీనివల్ల మనం ఏం సాధిస్తాం? అసలు దీనివల్ల నువ్వేం సాధిస్తావో తెలియదు, కానీ నీ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. కాస్త ఆలోచించండి. మీరు నేను కాదు, ప్రస్తుతం జనం ఎలా ఉన్నారంటే, గవర్నమెంట్ సరిగా లేదు, టెంపుల్ మేనేజ్మెంట్ సరిగా లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా లేదు అని ప్రశ్నించే ముందు ఒక్కసారి మనం కరెక్ట్ గా ఉన్నాం లేదో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒకసారి దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు రైలింగ్ లో పడి వాళ్ళని తొక్కేస్తుంటే నలిగిపోయిన ఆర్తనాదాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి వినండి. ఈ సంఘటనలో చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడిన వాళ్ళకి 50,000 రూపాయలు సహాయం చేస్తున్నారు. అయితే చనిపోయిన 10 మందికి సంబంధించిన కుటుంబాలకి తీరం లోటే కదా ఇదంతా. ఈ తీవ్ర విషాదానికి సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంతాపం తెలియజేశారు. అసలు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఈ టెంపుల్ ప్రైవేట్ యాజమాన్యంలో ఉండడమా? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడమా? గ్రౌండ్ ఎక్స్పెక్ట్ చేసి సరైన ఏర్పాట్లు చేయకపోవడమా? టెంపుల్ కి వచ్చిన భక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సోషల్ మీడియా నుంచి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ని 2-3 నిమిషాల లోపే మీ ముందు సూటిగా ఉంచడమే నా ఈ ప్రయత్నం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.